Subscribe to Color Frames. ఈడెన్ గార్డెన్స్లో కనీ విని ఎరుగని రికార్డు నమోదైంది. 20 ఓవర్లలో 200 పరుగుల్ని చేజ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సి ఉంటుంది. అయినా గెలుస్తారో లేదో డౌటే. కానీ 200 కాదు, ఏకంగా 262 పరుగులను సునాయాసంగా చేజ్ చేసి పంజాబ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ ఎలాంటి విధ్వంసం సృష్టించింది అంటే నాట్ ఓన్లీ ఐపీఎల్, టోటల్ T20 ఫార్మెట్లోనే భారీ టార్గెట్ను చేజ్ చేసిన జట్టుగా పంజాబ్ చరిత్ర తిరగరాసింది. కోల్కతా బ్యాటర్లు ఆడిన పిచ్పై తామేం తక్కువ కాదంటూ ఆటగాళ్లు రెచ్చిపోయారు. 262 పరుగుల టార్గెట్ను 18.3 ఓవర్లలోనే ఛేదించి మొత్తం షార్ట్ ఫార్మెట్లోనే హైయెస్ట్ టార్గెట్ను చేజ్ చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా ఓపెనర్ల జోడీ సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ పంజాబ్ బౌలర్లపై యుద్ధం ప్రకటించారు. ఆరంభం నుంచే ఊచకోత మొదలుపెట్టిన ఈ స్టార్ బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆరంభంలోనే లైఫ్ దక్కింది. 17 పరుగుల వద్ద నరైన్ ఇచ్చిన క్యాచ్ను జారవిడిచిన పంజాబ్ దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ లైఫ్ను యూటిలైజ్ చేసుకున్న నరైన్ ఆకస్మి హద్దుగా చెలరేగిపోయాడు. 4లు 6ర్లతో మోత మోగించాడు. మరో ఎండ్లో ఫిల్ సాల్ట్ ఏమాత్రం కనికరం లేకుండా పంజాబ్ బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లే ముగిసేసరికి కోల్కతా ఒక వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. సునీల్ నరైన్ కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. అయితే నరైన్ మరోసారి తన వికెట్ను కాపాడుకున్నాడు. చాహర్ బౌలింగ్లో నరైన్ ఎల్బీగా అంపైర్ అవుట్ ఇవ్వగా కోల్కతా రివ్యూకు వెళ్ళింది. రివ్యూ నరైన్కు అనుకూలంగా రావడంతో ఇక నరైన్ను కట్టడి చేసేందుకు పంజాబ్ వల్ల కాలేదు. నరైన్, సాల్ట్ మెరుపు బ్యాటింగ్తో 10 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 137 పరుగులు చేసింది. అయితే 138 పరుగుల వద్ద నరైన్ ఇన్నింగ్స్ ముగించాడు. 32 బంతుల్లో 9 4లు 4 6ర్లతో 71 పరుగులు చేసి నరైన్ అవుట్ అయ్యారు. ఆ వెంటనే సాల్ట్ కూడా పెవిలియన్ చేరాడు. 37 బంతుల్లో సాల్ట్ 6 4లు 6 6ర్లతో 75 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత రస్సెల్ 24 పరుగులతో సరిపెట్టగా పంజాబ్ కెప్టెన్ శామ్ కరన్ను కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చితక్కొట్టేశాడు. శామ్ కరన్ ఓవర్లో ఆఖరి 4 బంతులను 6 4 6 6తో విజృంభించాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. చివర్లో వెంకటేష్ అయ్యర్ 39 పరుగులతో రాణించడంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అయితే ఇంకో 4 ఓవర్లు ఉండి ఉంటే కేకేఆర్ ఖచ్చితంగా 300 పరుగులు చేస్తుండేది. ఈడెన్ గార్డెన్స్లో అసలు ఇప్పటి వరకు అంతర్జాతీయ T20 మ్యాచ్లో కానీ ఐపీఎల్లో కానీ 250+ పరుగులు స్కోర్ చేయలేదు. తొలిసారి కేకేఆర్ ఆ ఫీట్ను సాధించింది. కానీ కేకేఆర్ ఇచ్చిన టార్గెట్ను పంజాబ్ ఊదేసింది. భారీ టార్గెట్ను చేజ్ చేసే క్రమంలో పంజాబ్ ఆరంభం నుంచే దాటిగా ఆడుతూ కనిపించింది. ప్రభ్ సిమ్రాన్ దూకుడుగా ఆడటంతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. బేర్స్టోతో కలిసి 93 పరుగులు జోడించాడు. అయితే రాంగ్ షాట్ ఆడిన ప్రభ్ సిమ్రాన్ వికెట్ సమర్పించుకున్నాడు. ప్రభ్ సిమ్రాన్ 20 బంతులు ఎదుర్కొని 4 4లు 5 భారీ 6ర్లతో 54 పరుగులు చేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 132కు చేరింది. అయితే 178 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ను కోల్పోయింది. నరైన్ బౌలింగ్లో రిలీ రొసోవ్ భారీ షాట్కు యత్నించి శ్రేయాస్ చేతికి చిక్కాడు. 45 బంతుల్లోనే జానీ బేర్స్టో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జానీ బేర్స్టో 48 బంతుల్లో 8 4లు 9 6లతో 108 అజేయ సెంచరీతో చెలరేగాడు. అటు శశాంక్ కూడా విధ్వంసం సృష్టించాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. బేర్స్టో, శశాంక్ ఇద్దరూ అదరగొట్టడంతో కోల్కతాపై 262 టార్గెట్ను కేవలం 18.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.